ఓల్టర్ కేర్స్ జీవిత కథను ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నేను నా బాల్యాన్ని తేరిపారా చూస్తున్నట్లయితే, నేను ఈ లోకంలోకి వస్తూ నాతో పాటుగా అనేక ఆధ్యాత్మిక సంస్కారాలను వెంట తెచ్చుకున్నట్లు స్పష్టమవుతుంది. నేను ఒక మత బోధకుల కుటుంబంలో జన్మించాను. ఎన్నో తరాలుగా ఆ సాంప్రదాయము మా కుటుంబంలో కొనసాగుతూ వస్తుంది. మా తండ్రి గారు మా తండ్రి గారి తండ్రి ప్రొటెస్టెంట్, కాల్వినిస్ట్ సాంప్రదాయానికి చెందిన మతాధికారులు. కాబట్టి మా కుటుంబంలోని వారందరి ఆసక్తి మతపరమైన విషయంపైనే కేంద్రీకృతమై ఉండటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. నాకు ఇంకా శాంతం మాటలు రాకముందే నాకు ప్రార్థన ఎలా చేయాలో బోధించున్నారు మా పెద్దలు. జీవితంలోని ముఖ్య విషయాలపైన బాల్యం యొక్క ప్రభావం నిశ్చయంగా ఉంటుందనే మాట సత్యము. ఆధ్యాత్మిక ప్రపంచంలోని నా సాహసాల పరంపరనంతటినీ ప్రభావితం చేసిన 2 సంఘటనలు నా జీవితంలో జరిగాయి. అవి 2 నాకు జ్ఞానాన్ని ప్రసాదించగల వారి కొరకు ఎంతగానో అన్వేషణ జరపడానికి అనూహ్యమైన రీతిలో నమ్మలేని విధంగా సరిగ్గా నేను ఏ విధమైన మార్గదర్శకత్వాన్నైతే కోరుకున్నానో సరిగ్గా అదే విధమైన మార్గదర్శకత్వం నాకు లభించడానికి దోహదపడ్డాయి. అందులో మొదటి సంఘటన జరిగినప్పుడు నాకు సుమారు 5 సంవత్సరాలు ఉంటాయి. ఒక ప్రముఖ మత బోధకుడు ఊరూరు తిరుగుతూ మా గ్రామానికి వచ్చారు. ఆయన నెదర్లాండ్స్ యోగిని గురించి ఉపన్యసిస్తూ ఉన్నారు. ఆయన అక్కడ పనిచేశారు. ఆయన ఆ ప్రదేశాన్ని గురించిన ఒక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మా ఇంట్లోనే బస చేశారు. మాతో పాటు భోజనము చేశారు. ఒకనాటి మధ్యాహ్నం భోజనాలు చేసే సమయంలో ఆయన మా తల్లిదండ్రులతో తాను ఈసారి మామూలుగా వచ్చే మార్గంలో, అంటే ఈస్ట్ ఇండీస్ నుండి బోటులో రాలేదని, కొంత దూరము బ్రిటిష్ ఇండియా గుండా ప్రయాణించి వచ్చానని తెలిపారు. ఆ బ్రిటిష్ ఇండియా అనే పదజాలము నాకు మెరుపువలే తోచింది. అంత చిన్న వయసులో నేను ఆ పేరును అంతకుముందు విని ఉండలేదు. కానీ ఆ పదాన్ని విన్న క్షణాన అది నన్ను ఎంత బలంగా తాకింది అంటే నేను 2గా చీలిపోతున్నట్లు నాకు అనిపించింది. ఏదో అద్భుతమైన దాన్ని, ఎంతగానో ఆకాంక్షించేదాన్ని, అనిర్వచనీయమైన దాన్ని గుర్తించినట్లుగా ఆశ్చర్యంతో నిండిన వాడనే నోట మాట రాక స్థాణువై నిలిచాను. ఆ వయసులో భగవంతుడు అంటే నా అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఆ క్షణాన భగవంతుని యొక్క ఉనికిని గురించి, ఆయన్ని ఏ ప్రదేశంలో కనుగొనవచ్చును అనే విషయాన్ని తెలిపినట్లు అనిపించింది.